నమస్తే, ఇట్స్ మీ నవత. ఈరోజు నేను చెప్పే కొన్ని మాటలు చాలామందికి చేదుగా అనిపించవచ్చు, చాలామందికి కోపం తెప్పియచ్చు. కానీ వాస్తవాలను మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. వాస్తవాలను తెలియజేయకుండా ఉన్నంతకాలం మనం ఎదుటివారిని విమర్శిస్తూనే ఉంటాం తప్ప మనలో మనం విమర్శించుకోవడం కానీ మనలో మనం మార్పు తెచ్చుకోవడం కానీ చేయం. అందుకే కఠినంగా ఉన్న నెగిటివ్ కామెంట్స్ వస్తాయని తెలిసినా, లేకపోతే చాలామంది దీని గురించి ప్రశ్నిస్తారు అని తెలిసినా కూడా ఈ వీడియో చేయాలి అనుకున్నాను. ఇక మీరందరూ కూడా మన ఆర్ వాయిస్ ఛానల్ని చాలా 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 బాగా ఆదరించారు. 1,00,000కు దగ్గరలో ఉన్నాం. ఎవరైనా సరే ఇప్పటివరకు ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ వాయిస్ ఛానల్ లాగానే ఇట్స్ మీ నవత అనే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్టు, మీ అందరి ఆదరణని ఈ ఇట్స్ మీ నవత అని ఛానల్ని స్టార్ట్ చేయడానికి కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చిందనే విషయాన్ని మర్చిపోకండి. అసలు ఇంతకీ నేను మాట్లాడాలి అనుకున్న అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా మనం వింటున్నాం కదా, హిందూ అబ్బాయిలు కేరళ లాంటి IIITలో చదువుకున్న తర్వాత కొంత మతోన్మాదులుగా మారిపోయి దేశానికే వ్యతిరేకంగా తయారవుతున్నారు. అబ్బాయిల్ని మతోన్మాదులుగా మార్చేస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని లవ్ జిహాదులకు గురి చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగానో లేకపోతే ఆరోగ్య సమస్యల కారణంగానో చెప్పి మరొక మత మార్పిడి చేస్తున్నారు. ఆలయాలను ధ్వంసం చేసేసి మసీదులు కడుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ఇలా పదే 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 అన్య మతాలను మనం విమర్శిస్తూనే వస్తున్నాం. విమర్శించాలి, విమర్శ మంచిదే. కానీ ఎప్పటి వరకు మనల్ని మనం విమర్శించుకొని మనలో మనం ఎలాంటి ప్రక్షాళన చేయకుండా పరాయి వాళ్ళని విమర్శించుకుంటూ పోతే సక్సెస్ అనేది సాధ్యమవుతుందా? లేదా జరుగుతున్న పరిణామాలను మనం కంట్రోల్ చేయగలుగుతామా? కంట్రోల్ చేయలేము. మరి ఏం చేయాలి దానికి సంబంధించి అంటే, చాలా క్లియర్గా ప్రక్షాళన అనేది మొదలవ్వాలి. ఎదుటివారిని విమర్శించే ముందు అసలు మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ విషయంలో నేను ముస్లింలను, క్రైస్తవులను చూసి హిందువులు నేర్చుకోవాలి అని చెప్తాను. చాలామందికి కోపం రావచ్చు, అక్క నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఎస్, మనం ఏం చేస్తున్నాం? మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం వారంలో ఒకరోజు గుడికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది? కింద కామెంట్ పెట్టండి. ఎవ్వరుండరు. పుట్టినరోజో, పెళ్లి రోజో, ఇంకేదైనా పండుగ రోజో ఉంటే మన కోరికల కోసం గబగబా తయారైపోయి ఒక కొబ్బరికాయ కొట్టేసి గబగబా అక్కడి నుంచి వస్తామే తప్ప, ఆ గుడిలో ఉన్న మీ వీధిలోనే, వేరే ఎక్కడో కాదు, పెద్ద పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళవసరం లేదు, ప్రతి వీధిలో ఉన్న గుడికి వెళ్ళి ఆ గుడిలో అర్చకుడి పరిస్థితి ఏంటి, ఆ గుడి నడుస్తుందా, ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా, ఆ గుడికి ఉన్న సమస్యలేంటి, ప్రతి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా, ఎంతమంది వస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం ఎంతమందికి ఉంది? ఎంతమంది చేస్తున్నారు? ఊకాక ఈ కాలంలో అంత టైం ఉందా? గవర్ని పట్టించుకుంటూ ఉంటే పరిగెత్తే కాలంతో పాటు సంపాదించడం ఎలా? కోట్లు కూడబెట్టుకోవడం ఎలా అంటే, కూడబెట్టండి, కోట్లు బాగా కూడబెట్టండి. మీరు కూడబెట్టిన కోట్లను మీ కూతుర్ని పెళ్లి చేసుకోనో మీ కొడుకును మతం మార్చేసో దొబ్బుకు పోవడానికి చాలా మంది సిద్ధమవుతారు. మీరు కూడబెట్టిన కోట్లే అయ్యో మాకే తృప్తిని ఇవ్వలేకపోయాయని బాధపడే రోజు వస్తుంది. ఈ విషయంలో ముస్లిమ్స్ని చూసి నేర్చుకోండి, క్రిస్టియన్స్ని చూసి నేర్చుకోండి. వరదలు వస్తున్నా, వాగులు పొంగుతున్నా, ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకుంటారు, చర్చికి పోతారు. చిన్నపిల్లల్ని అదేంటో వాళ్ళు చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ యేసుక్రీస్తు గొప్పతనం పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్తుంటారు. మీలో ఎంతమంది అలా వర్షం పడ్డా ఏదొచ్చినా సరే గుడికి వెళ్ళాలి, మన గుళ్ళో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది, ఇంకోటి జరుగుతోంది, సరే జరగట్లేదు, ఆ గుడి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మన కాలనీలో ఉన్న హిందువులందరం కలిసి వారానికి ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం, పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెడదాం, రామచరిత మానస్ గురించి చెప్దాము. ఇలా ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు ఎదుటోళ్ళు యేసు క్రీస్తు గురించి ఏమైనా చెప్తే సమాధానాలు టప్ప 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 చెప్పేలాగా వాళ్ళ పిల్లల్ని తయారు చేస్తున్నారు. అలా తయారు చేయలేకపోవడం మన దురదృష్టకరం. మనం బాధపడాల్సిన విషయం అని గ్రహించాలి. ఇక శుక్రవారం వచ్చిందంటే అక్కడ ₹1,00,000 మనకు లాభం రాని, ఆ లాభం కంటే కూడా ప్రార్థనా మందిరంలో నమాజ్ చేయడమే ముఖ్యం అనుకుంటారు ముస్లిమ్స్ వాళ్ళు. అవునా కదా? మరి మనం పక్కన 10,000 కాదు ₹100 లాభం వస్తుంది అని తెలిసినా ఆ ₹100 లాభం కోసం పరిగెడతామే తప్ప పండగ రోజు కూడా పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి అనుకోము. అవునా కాదా? నిజాలు మాట్లాడుకుందాం. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఏ లాభం కన్నా కూడా వాళ్ళు వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. మతం కంటే ధర్మం గొప్పది. అలాంటి ధర్మాన్ని కాపాడుకోవాలని మనం ఎందుకు అనుకోవట్లేదు? మనం ఎందుకు అడుగులేయటం లేదు? మారాల్సింది ఎవరు? ఒక ఆడపిల్ల లవ్ జిహాద్కి గురవుతుంది అంటే
ఆడపిల్ల తెలివి తక్కువదై కాదు, చదువుకోక కాదు. చాలామంది కామెంట్స్ పెడుతుంటారు, బట్ ఏం పీజీ చదివింది తిక్కల మొక్కంది, ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల తెలియట్లే, అయినా కూడా గిట్లెళ్ళి సావని దాని కర్మ అనుభవిస్తుందని. సావని దాని కర్మ అనుభవించట్లేదు, రేపటి దేశ కర్మను చూపిస్తోంది. అరే బై, మీ పిల్లలకు మీ ధర్మం గురించి, లేకపోతే మీ పిల్లలకు మీ భగవంతుల గొప్పదనం గురించి ఎదుటి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా, అలాగే కుటుంబ విలువలను నేర్చుకునే విధంగా తయారు చేయకుంటే రేపన్న రోజు ఇగో గిట్నే తయారైద్ది బై. మీ ఆస్తులు మొత్తం కూడా తీసుకెళ్ళి పెంట దుబ్బలో పడేయాలి, లేకపోతే వాటిని కొట్టేయడానికి ఎవడో ఒకడు వస్తాడు అని తెలియజేస్తోంది. ఇక్కడ మనం పదే 15 సంవత్సరాల అమ్మాయిని 47 సంవత్సరాలోడు పటాయించేశాడు అని మాట్లాడుతున్నాం. 15 సంవత్సరాల, 14 సంవత్సరాల, 13 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల వాడు పటాయించగలుగుతున్నాడు అంటే కారణం ఏంటి? వాడికి వాళ్ళ మతం ఇక్కడ చొచ్చింది చూసిండ్రా. ఆ గ్రంథాలలో ఏమున్నాయో మనకు తెలియదు, అందులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని చాలామంది చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు చెప్పే వాళ్ళకు చెప్తున్నాం. అలా చెప్పి నూరిపోయగలుగుతున్నప్పుడు మనం కుటుంబ విలువలని, ఆడపిల్ల ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, శ్రీమూర్తిగా ప్రతి భగవంతుని, ఆఖరికి భరతమాత దగ్గర నుంచి అన్నప్రదాయం దగ్గర నుంచి శక్తిగా, యుక్తిగా ప్రతి దాంట్లో మహిళకే ఎందుకు ప్రాధాన్యతనిస్తాం, ఆ గొప్పతనం ఏంటి, నరకాసురి వధను కృష్ణుడే చేయగలిగినప్పుడు ఎందుకు సత్యభామతో చేయించాడు, ఇలాంటివన్నీ మన పిల్లలకి ఎంతగానం చెప్తున్నాం, ఎంత మనం అడుగులేస్తున్నాం. మనకేమైనా ఒక్కలనో ఇద్దరినో గన్నమా? ఆ కన్నోలను కార్పొరేట్ కబంధహస్తాల్లో చిక్కుకున్న విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువు అనేది దింపి పంపిస్తున్నామా? అక్కడ వాడు ఏం చెప్తుండో తెలియదు. శివాజీ మహారాజ్ గురించి ఉండదు, రాణా ప్రతాప్ గురించి ఉండదు, కానీ అక్బర్ బాబర్ కథలు చెప్పుకొని నవ్వుకుంటుంటారు. టిప్పు సుల్తాన్ గొప్పతనం చెప్తుంటారు. షాజహాన్ తాజ్మహల్ కట్టాడని, లేకపోతే ఇలా చెప్తూ ఉంటే అసలు ఆ పుస్తకాల్లో చరిత్రలో ఏం చెప్తున్నారు, ఆ చరిత్రలో ఉన్న వాస్తవాలు ఏంటి? అరే బై, ఈ టిప్పు సుల్తాను, ఈ అక్బరు, బాబరు వీళ్ళందరికంటే ముందే సనాతన ధర్మం ఉంది, దాన్ని కొట్టి పుట్టుకొచ్చిన రాజులు కాదు, దేశ ద్రోహులు వీళ్ళు అని చెప్పడం వదిలేసి హోంవర్క్ ఇచ్చిండ్రా, రా స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్ళిపో, ట్యూషన్ అయిపోయిందా, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపో, అదైపోయిందా, కరాటే పరిగెత్తిస్తున్నాం. వాళ్ళని ఏదో డాక్టర్లను చేద్దాం, లాయర్లను చేద్దాం, ఇంజనీర్లను చేద్దాం, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంకేదో ప్రొఫెషన్లని ఆలోచిస్తూ పరిగెడుతున్నామే తప్ప ఈ మెకానికల్గా పిల్లల్ని తయారు చేసి జీవితం అనే ఒక సత్యాన్ని, జీవిత విలువలని, బ్రతుకు తీరును తెలుసుకోలేకపోతుండే విధంగా మనమే తయారు చేస్తున్నాం. ఎందుకంటే మనకే ఆ బాధ్యత లేదు. మనకి ఏమైనా డబ్బులు సంపాదించాలి, పొద్దున్న లేస్తే మొగుడు ఒకవైపు వెళ్ళాలి, పెళ్ళాం ఒకవైపు వెళ్ళాలి, ఇంట్లో అత్తయ్య మామయ్య అమ్మా నాన్నలు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఊళ్ళలో ఉండి ఇండ్లను వాటిని వాళ్ళు చూసుకోవాలి, ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఎవరు ఉండి పెడతారని మనకు అవసరమైతే 15-20 వేలు ఇచ్చి వృద్ధాశ్రమంలో పెట్టేస్తాం. బిజీగా వెళ్ళిపోవాలి, సాయంత్రం కాగానే రావాలి, వంట మనిషి వండిందా, లేకపోతే మనం ఏదైనా హోటల్ నుంచి తెచ్చుకున్నామా, లేకపోతే పైగా వండుకున్నామా, ఎవరి వీలికని బట్టి వాళ్ళు తినేసినామా, పోయి పన్నామా, పిల్లల గురించి పట్టించుకునేది ఇక్కడ. ఏంటయ్యా నువ్వు పిల్లల్ని వదిలేసి, సార్ ఎవరి కోసం సార్ ఇంత కష్టపడుతుంది, ఎవరి కోసం సార్ చెమట ఊరుస్తుంది, ఎవరి కోసం సార్? నా పిల్లల ఫ్యూచర్ కోసం సార్. రేపు వాళ్ళని చదివియాలి, వాళ్ళకి పెళ్లి చేయాలంటే లక్షల కోట్లు కావద్దా? మీరు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉండండి, కూడబెడతా ఉండండి. పిల్లను లవ్ జిహాద్ పేరుతోటి పిల్లగాన్ని దేశం మొత్తం కూడా ఒకటే, ప్రపంచం మొత్తం ఒకటే మతం చేద్దాము, మా మతం కాని వాళ్ళు కాఫీర్లు అని చెప్పి మతం మాదిరిగా మార్చి కేరళలో IIIT స్టూడెంట్లు మేలు పెట్టి వెళ్ళిపోయారు చూసిండ్రా. అట్లా తయారు చేసేద్దాం. మనం అది పట్టించుకునే తీరికెక్కడిది? మన ఇంటి గడప దాకి ఏదైనా ఒక ఇష్యూ వస్తే లబో దిబో అని గుండెలు బాదుకుంటూ ఏడబోయినరు. బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడట్లేదు, బీజేపీ హిందువుల కోసం అని చెప్తుంది, లవ్ జిహాదోలకు కఠిన శిక్షలు వేయట్లేదు. ఇగో హిందూ సంఘాలు చాలా ఉంటాయి, పరమ దండగాని వాళ్ళందరినీ తిట్టేసి కాసేపు మనం ఏడ్చి ఓ వారం 10 రోజుల తర్వాత ఇక చుట్టాలందరికీ తెలిసిపోయిన తర్వాత చేసేది ఏం లేదని ఊరుకొని 4-5 సంవత్సరాల తర్వాత తన కూతురు ఎక్కడో సచిన శవల్లాగా కనిపిస్తే అయ్యో బాబో అని లబోదిబోం అనుకొని మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ మనం యాంత్రిక రూపంలో మన పనులు చేసుకుంటూ ముందుకు పోదాం. మరి మారాల్సింది ఎవరు? మార్పు రావాల్సింది ఎక్కడ? 80% అని చెప్పుకునే హిందువులను 14% ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు పెరుగుంటారు, 20% కావచ్చు. లెక్కల ప్రకారం ఇంకా మైనారిటీలుగానే ఉన్నారంటే 14 లోపలే అనుకోండి. క్రిస్టియన్స్ ఎంత? వీళ్ళు 80% ఉన్న హిందువుల మీద ప్రభావం చూపించగలుగుతున్నారు, కానీ 80% ఉన్న హిందువులు తమ ప్రభావాన్ని 100% చేసుకోవడానికో ఉన్న వాళ్ళను తగ్గించుకోకుండా ఉండడం కోసమో ఒక్కడుగు కూడా ముందుకేయట్లేదు. మరి తప్పిదం ఎవరిది? మారాల్సింది ఎవరు? పోరాటాలు ఏమిస్తాయి?
మార్పు అనేది మొదలవ్వకపోతే పోరాటాలు ఏమిస్తాయి? ఈరోజు వక్ఫ్ బోర్డుకి, మసీదులకు, చర్చిలకు ఉన్న హక్కులు ఆలయాలకు లేకుండా పోయినాయి. దరిద్రం ఏంటంటే ఆలయాల ముందు యేసుక్రీస్తు ఫోటోలు పెట్టి అమ్ముతారు. ఏందమ్మా అని అంటే తీసుకునేటోళ్ళు ఉన్నారు, కానీ ఆ గుడికి వచ్చి వెళ్ళే వందల వేల మంది ఆ షాప్ను అడిగే కనీసం కామన్ సెన్స్ లేదు. ఇది హిందూ ఆలయం, హిందూ ఆలయం ఎదురుగా నువ్వు క్రిస్టియన్ బొమ్మలు ఎలా పెట్టి అమ్ముతావో, ఇట్లా అమ్ముతా నీ షాప్ మొత్తం తీసేయింటాం, కంప్లైంట్ ఇస్తామనే ఒక్క నాదుడు లేడు. మాకెందుకు? దేవుడికి మా కోరిక చెప్పినాం, ఒక కొబ్బరికాయ కొట్టినాం అంటే కోరిక తీర్చాలా, మళ్ళీ వచ్చేసినాం, అయిపోయింది. యాంత్రికంగా మారిన హిందువులు మళ్ళీ సనాతనం వైపు అడుగు పెట్టకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కొంప కూలుద్ది. మీరు కూడబెట్టుకున్న కోట్ల ఆస్తి రేపు పరాయి వాడి పంచనకు చేరుద్ది. నేను ఇంతకు ముందే చదివా, 60,000 ఆలయాలను ముస్లింలు ధ్వంసం చేయగలిగారట, మసీదులుగా మార్చారట. ఒకరు చెప్పిన దాని ప్రకారం, ఇంకొకరు చెప్పిన దాని ప్రకారం 30,000 నుంచి 40,000 ఆలయాలను మసీదులుగా మార్చేసిందట. పెద్ద పెద్ద ఆలయాలని అడుగుపెట్టి ఈ భూమిని వక్ఫ్ బోర్డ్ అనే హక్కుతో మాదే అంటున్న వాళ్ళు రేపు నీ ఆస్తిని, నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నానను, నీ కొడుకు మాతో ఉన్నాడను కొల్లగొట్టారని గ్యారంటీ ఏంటి? చిప్పిచ్చి మిమ్మల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టారని గ్యారంటీ ఏంటి? కూడబెట్టాల్సింది ఆస్తులు కాదు, ధర్మాన్ని రక్షించడం కోసం తయారు చేసే పిల్లల స్ఫూర్తిని, కుటుంబ వ్యవస్థని, సనాతన ధర్మం మీద ప్రేమని, మన సంస్కృతి సాంప్రదాయాలని, మన పండుగల విలువని. ఎందుకు హిందువులకు మాత్రమే ముక్కోటి దేవతలు ఉంటారు? ముక్కోటి దేవతలు కూడా ఒకరే మంచి చెడులను ఆయా యుగాలలో ప్రజలకు పరిచయం చేసుకోవడం కోసం అవతారాలు మార్చారే తప్ప వేరేది కాదు. కూర్మ అవతారము, మత్స్య అవతారము, మానవ అవతారము, ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. వాటి వల్ల ఈ భూమికి అవసరం ఉంది అనేది తెలియజేయడానికి అన్ని రూపాలలో అవతరించారు అనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. పరాయి మతానికి చెందినవాడు ఆకర్షించడానికి ఎలాంటి ప్రశ్న వేసినా దానికి సమాధానం చెబుతూ లొంగకుండా ఉండే విధంగా మానసికంగా సిద్ధం చేయాలి. మీరు మానసికంగా సిద్ధం అవ్వాలి. సెక్యులర్గా ఉండండి అని మీ ఆఫీసుల్లోనో, మీ చుట్టుపక్కల, మీ కాలనీలో చెప్పినప్పుడు ఉంటాం, మేము రంజాన్కి మీ ఇంటికి వస్తాం రండి, శ్రీరామనవమికి మా పల్లకిని మొయ్యండి, వరలక్ష్మి వ్రతానికి బొట్టు పెట్టి వాయనం తీసుకోండి అని అడగండి. సెక్యులర్గా హిందువులు మాత్రమే ఎందుకు బ్రతకాలి? బ్రతికిన సెక్యులర్ అనే పదం ఇంకా చాలు. చరిత్ర నుంచి సెక్యులర్ అనే పదాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్తామనండి. ఎవరైనా అన్యమత ప్రచారం చేస్తూ మీ వీధుల్లో తిరుగుతుంటే ఈ ధర్మం కంటే మించింది ఆ మతంలో ఏముంది అని మీ పిల్లలు ప్రశ్నించేలాగా తయారు చేయండి. లేకపోతే మళ్ళీ 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 చెప్తున్నాను, హిందువుల మనుగడకే కష్టం. అనుకోవచ్చు కోట్లున్నాయి కదా, ఈ దేశం కాకపోతే ఇంకొక దేశం పోతామని. హిందువులు ప్రపంచంలో బ్రతకగలిగే ఏకైక దేశం భారతదేశం. విస్మరించారా? వినాశనానికి దారితీస్తుంది. తస్మత్ జాగ్రత్త. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా వీలైనంత షేర్ చేయండి. అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేసేసేయండి. వీలైనంత మంది లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అంతగా స్ప్రెడ్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. జై భారత్.